ప్రైజ్ ద లార్డ్. 40 దినముల శ్రమలను ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాట పైన మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈరోజు యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులు మరియు వారు పొందుకున్నటువంటి శ్రమలను మనం ధ్యానం చేసుకుందాము. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టములు ఎక్కడెక్కడ అని మనం కొన్ని చూసుకున్నట్లయితే, కాలింగ్ ఆఫ్ 12 డిసైపుల్స్, 12 మంది శిష్యులను పిలవడం కూడా చాలా ప్రాముఖ్యము. వారు చేస్తున్నటువంటి వృత్తి, వారు చేస్తున్నటువంటి పనిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తుల వారి యొక్క పిలుపులలో యేసుక్రీస్తుల వారు తన యొక్క 12 మంది శిష్యులను పిలుచుకుంటున్నప్పుడు అది చాలా భిన్నంగా ఉంది. ఒక్కొక్కరు జాలరుగా ఉన్నారు, కొంతమంది వేరే పనివారిగా ఉంటున్నారు. వారి యొక్క పిలుపు తర్వాత క్రీస్తు మరణ అనంతరము యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడి వారు మరణించి పునరుత్థానం అయిన తర్వాత యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా మరణించినట్టు మన యొక్క బైబిల్ గ్రంథంలో సెలవిస్తుందండి. నాకు చాలా ఇష్టము. స్టెఫెన్ గారి మరణము అపోస్తుల కార్యంలో వివరించుకుంటున్నప్పుడు వారు చరిత్ర మొత్తం చెప్పిన తర్వాత వారి యొక్క మరణము ఆ యొక్క రాళ్లతో కొట్టబడి చంపడము మనసును కదిపివేస్తుందండి. స్టెఫెన్ గారి యొక్క మరణము కూడా యేసుక్రీస్తుల వారి యొక్క మరణమును మనము పోల్చి చూసినట్లయితే వారు మాట్లాడుతున్నట్టు మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని దయచేసి క్షమించమని స్టెఫెన్ గారు అడగడం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి మరణం ఉందండి. యాకోబు గారిదేమో చిరఛేదనము చేశారు. అలాగే వారి యొక్క చిన్న యాకోబు గారిని కర్రలతో కొట్టి చెప్పడం చూస్తున్నాం మనము. అలాగే ఇంకొకరిది మనం చూసినట్లయితే ఫిలిప్పును రాళ్లతో రువి చంపడం చూస్తున్నాము. బైబిల్ గ్రంథంలో తోమా గారిని కూడా చిరఛేదనము చేసినట్టు మనం చూస్తున్నాము. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా? ఈనాడు చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, ఏదో చిన్న కష్టం వచ్చినప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని వదిలేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారండి. కానీ యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులు ఒక్కరు కూడా ఆ విధంగా అలా చేయలేదు. ప్రాణాలను సహితము లెక్క చేయకుండా క్రీస్తు కోసం నిలబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని కోసం మరణించడానికి, దేవుని కోసము శ్రమలు అనుభవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు కోసం నిలబడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు పొందినటువంటి శ్రమలను నీవు గ్రహించుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన కోసం విశ్వాసంగా నీవు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా ఉంటాడు. దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడండి, వెళ్ళు లేదా పంపు, లేకపోతే నీవు అవిధేయుడవే అని జాన్ ఫైవర్ గారు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, మనము ధ్యానం చేసుకున్నట్టుగా మాత్రమే కాక దేవుని యొక్క దృష్టికి అనుకూలముగా నడుచుతూ శ్రమలు అనుభవించు మనం నిజంగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే శ్రమలను శోధనలు సహించేవాడు ధన్యుడు అని ఉంది. కాబట్టి ఆ ధన్యతను యేసుక్రీస్తు నామంలో మనం అందరం పొందుకుందుము గాక. ఆమెన్.